అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో చాలా ముఖ్యమైన అంశమైనటువంటి సందుల గురించి నేర్చుకుందాం. అసలు సంధి అంటే ఏంటిదంటే సంస్కృతంలో రెండు అచ్చుల కలయికనే సంధి అంటారు. రెండు అచ్చుల కలయికనే సంధి అంటారు. ఉదాహరణ చూద్దాం. రాముడేడి అనేది ఉంది. దీన్ని విడదీద్దాం. ఇగో రాముడు ప్లస్ ఏడి అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు అది అర్థవంతమైన పదంగా ఉండాలి. ఇప్పుడు రాముడు అంటే పేరు, నామవాచకం. ఏడి అంటే ఎక్కడున్నాడని అర్థం. ఇప్పుడు దీన్ని విడకూడదాం. రాముడు ప్లస్ డేడి. రాముడు అంటే ఓకే, నామవాచకం, పేరు. డేడి అంటే అర్థం అనేది ఉందా? లేదు కదా. అంటే ఒక పదాన్ని విడదీసినప్పుడు అది అర్థవంతమైన పదంగా విడగొట్టాలి. ఇందులో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం, పరపదం అని అంటారు. రాముడు డు అనేది ఎట్లా ఏర్పడింది? డు ప్లస్ ఉ డు. ఇందులో ఊ అనే అచ్చు ఉంది కదా. ఊకి పూర్వపదంలోని ఊ అనే అచ్చుకి పరపదంలోని ఏ మొదటి అక్షరమైన ఏ అనేది పరంబైతే ఇగో డే అనేది వచ్చింది. అంటే రెండు అచ్చుల కలయికనేది. ఊ అనేది వచ్చే, ఏ అనేది కూడా వచ్చే కదా. రెండు అచ్చుల కలయికనే సంధి అంటారు. ఈ సంధులు వచ్చేసి రెండు రకాలు: తెలుగు సంధులు, సంస్కృత సంధులు. సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం. సంస్కృత సంధుల్లో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిదంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును. ఏంటి? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అంటే ఆకి ఆ అశ్వక్షరం కానీ దీర్ఘాక్షరం కానీ. ఇప్పుడు ఆకి ఆ కలిసినా కూడా దీర్ఘం అనేది వస్తుంది. ఈకి ఈ కలిసిన దీర్ఘం వస్తుంది అశ్వక్షరం. ఈకి దీర్ఘాక్షరమైన ఈ కలిసినా కూడా దీర్ఘం అనేది వస్తుంది. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం అగును. అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైన అనుకోండి, దీర్ఘం అనేది వస్తుంది. దీర్ఘం వచ్చింది అనుకో, అది సవర్ణ దీర్ఘ సంధి. ఉదాహరణ చూద్దాం. ప్రళయ ప్లస్ అగ్ని. ప్రళయాగ్ని. ప్రళయాగ్నిని రెండు పదాలుగా విడగొట్టాలి. ప్రళయ ప్లస్ అగ్ని. ప్రళయ అనేది పూర్వపదము, అగ్ని అనేది పరపదం, ఉత్తర పదం. ఇప్పుడు ప్రళయ యా అనేది ఎట్లా ఏర్పడింది? యు ప్లస్ ఆ యా. ఇందులో ఆ అని వచ్చింది కదా. ఇందులో పరపదంలోని మొదటి అక్షరమైన ఆ, పూర్వపదంలోని చివరి అక్షరమైన ఆకి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనేది పరంబైందనుకోండి, దీర్ఘం అనేది వస్తుంది. ఇగో ప్రళయాగ్ని అంటే ఆకి ఆ పరంబైతే ఆ అనేది వచ్చింది కదా. ఇగో ప్రళయాగ్ని. నెక్స్ట్ చంచలాత్మ. దీన్ని విడదీస్తే చంచల ప్లస్ ఆత్మ. ఇది ఎట్లా ఏర్పడింది? ఇగో లు ప్లస్ అ ల. పూర్వపదంలోని చివరి అక్షరమైన అకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనేది పరంబైతే దీర్ఘం అనేది వస్తుంది. ఇగో పూర్వపదంలోని ఆ, ఇగో చెంచల లా అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా. ఇగో ఆకి ఆ పరంబైంది అనుకోండి, దీర్ఘం అనేది వచ్చింది. ఇగో చెంచలాత్మ. లాకి దీర్ఘం వచ్చిందా లేదా? చెంచలాత్మ. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కవీంద్ర. దీన్ని విడదీస్తే కవి ప్లస్ ఇంద్ర. దీని పూర్వపదం పరపదంగా విడగొట్టాలి. కవి. కవి అంటే ఇందులో ఈ విలో ఈ అని వచ్చింది కదా. ఇగో వు ప్లస్ ఈ వి. పూర్వపదంలోని చివరి అక్షరమైనటువంటి ఈ అనే ఇకారానికి పరపదంలోని ఈ అనే అచ్చు పరంబైన పూర్వపదంలోని చివరి అక్షరమైన ఈ అనే అచ్చుకి పరపదంలోని మొదటి అక్షరమైన ఈ అనేది పరంబైంది అనుకోండి, ఈ అనేది వస్తుంది, దీర్ఘం అనేది వస్తుంది. కవీంద్ర వచ్చిందా? ఏంటి సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైన అనుకో, దీర్ఘం అనేది వస్తుంది. దీర్ఘం వచ్చింది అనుకో, అది సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు ఆకి ఆ పరంబైంది అనుకోండి, ఆ అనేది వచ్చింది కదా. ఇగో ప్రళయాగ్ని. నెక్స్ట్ చెంచల. లా అంటే లాస్ట్కు చివరన ఆ అనే సౌండ్ వచ్చింది కదా. ఇగో చెంచల లా అంటే ఆ వచ్చింది కదా. ఆకి ఆ పరంబైంది అనుకోండి, ఆ అనేది వచ్చింది కదా. ఇగో చెంచలాత్మ. ఈకి ఈ పరంబైంది అనుకోండి, ఈ అనేది వచ్చింది కదా. కవీంద్ర. నెక్స్ట్ గౌరీశ. గౌరీ ప్లస్ ఈశ. గౌరీశ. రీ అంటే ఇందులో ఈ అని వచ్చింది కదా. ఈకి ఈ పరంబైంది అనుకోండి, ఈ అనేది వస్తుంది. గౌరీశ. గౌరీశ. దీర్ఘం అనేది వచ్చింది కదా.
భానుదయం. ఇగో భాను ను ప్లస్ ఉ ను, భాను ప్లస్ ఉదయం, భానుదయం. నెక్స్ట్ సూక్తి. సు ప్లస్ ఉక్తి, సూక్తి. సు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా, ఊకి ఊ పరంబైంది అనుకోండి, ఊ అనేది వస్తుంది, దీర్ఘం అనేది వస్తుంది. సూక్తి. మునీంద్ర. ముని అంటే ఈ అని వచ్చింది కదా ఇందులో, ముని ప్లస్ ఇంద్ర, మునీంద్ర. నెక్స్ట్ శీతాద్రి. శీత తా అంటే ఇందులో అని వచ్చింది కదా, అద్రి, శీతాద్రి. ఏంటి, పూర్వపదంలోని చివరి అక్షరమైన అకారానికి పరపదంలోని మొదటి అక్షరమైన ఆ అనేది కలిసిందనుకోండి, దీర్ఘం అనేది వస్తుంది, అదే సవర్ణ దీర్ఘ సంధి. జలజాకారం. జలజ. జా అంటే ఇందులో ఆ అనే అచ్చుంది కదా, ఇందులో ఆ అనేది ఉంది కదా, పరపదంలో ఆ అనే అచ్చుంది కదా, ఆకి ఆ పరమైంది అనుకోండి, దీర్ఘం అనేది వస్తుంది. జలజాకారం. శీతాద్రి, మునీంద్ర. నెక్స్ట్ దేవాలయం. దీన్ని ఎట్లా విడగొట్టాలి, దేవ ప్లస్ ఆలయం. దేవ అంటే ఎట్లా ఏర్పడింది, ఊ ప్లస్ ఆ వా, ఆకి ఆ పరంబైంది అనుకోండి, ఆ అనేది వస్తుంది, దీర్ఘం అనేది వస్తుంది. దేవాలయం. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటిదంటే, ఆయి ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకదేశమగును. అంటే ఆకి ఆ కలిసిందనుకో ఆ అనేది వస్తుంది, దీర్ఘం అనేది వస్తుంది. ఈకి ఈ కలిసింది అనుకోండి, ఈ అనేది వస్తుంది. ఊకి ఊ కలిసింది అనుకోండి, ఊ అనేది వస్తుంది. నెక్స్ట్ గుణసంధి. గుణసంధి అంటే ఆలకు, అకారానికి అంటే ఆ అనే అక్షరానికి అని అర్థం. ఆ అనే అక్షరానికి ఆలకు ఆకి కానీ ఆకి కానీ ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏవో ఆర్లు ఆదేశం బగును. ఆకి ఈ కలిసిందనుకోండి, ఏ అనేది వస్తుంది. ఆకి ఊ కలిసిందనుకోండి, ఓ అనేది వస్తుంది. ఆకి రూ కలిసిందనుకోండి, అర్ర అనేది వస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఉదాహరణ చూద్దాం. మహేశ్వరుడు. దీన్ని విడదీస్తే మహా ప్లస్ ఈశ్వరుడు. ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదం. మహా అంటే హూ ప్లస్ ఆ హా, ఇందులో ఆ అని వచ్చింది కదా, పరపదంలోని మొదటి అక్షరమైన ఈ అనేది పరంబైంది అనుకోండి, ఇగో ఏ అనేది వస్తుంది, మహేశ్వరుడు. ఇక్కడ ఆకి ఇక్కడ ఆ అన్న కలవచ్చు, ఆ ఇక్కడ చెప్పినాం కదా, ఆలకు ఈ ఊరులు పరంబైన అంటే ఆ అనే అక్షరానికి ఈ అనేది పరంబైంది కాబట్టి ఏ అనేది వచ్చింది, మహేశ్వరుడు. నెక్స్ట్ మహోగ్ర. మహా ప్లస్ ఉగ్ర, మహోగ్ర. ఇది ఎలా ఏర్పడింది, మహా అంటే హూ ప్లస్ ఆ హా, ఇందులో ఆ అని వచ్చింది కదా, అకారానికి ఊ అనేది పరంబైంది అనుకోండి, ఏమొస్తుంది, ఓ అనేది వస్తుంది, మహోగ్ర. ఏంటి, ఆలకు ఆకి కానీ ఈ ఊరులు పరంబైనాయి అనుకోండి, ఏ వార్లు వస్తాయి. నెక్స్ట్ మహర్షి. మహా అంటే ఆ ఉంది కదా, రూ పరంబైంది అనుకోండి, మహర్ అర్ర అనేది వచ్చింది, లాస్ట్కి అర్ర అనే సౌండ్ వచ్చిందా, మహర్షి. ఇగో మహో ఓ అనేది వచ్చిందా, ఓ అనే సౌండ్ వచ్చిందా, మహోగ్ర. మహే ఏ అనేది వచ్చింది కదా, మహేశ్వరుడు. గుణసంధి అంటే ఏంటిదంటే ఆలకు ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆర్లు ఆదేశం అగును. ఏంటి, ఆకి ఈ కలిసింది అనుకోండి, ఏ అనేది వస్తుంది. ఆకి ఊ కలిసింది అనుకోండి, ఓ అనేది వస్తుంది. ఆకి రూ అనేది కలిసింది అనుకోండి, అర్ర అనేది వస్తుంది. సూర్యోదయం ఉంది. దీన్ని ఎలా విడగొట్టాలి, సూర్య ప్లస్ ఉదయం. సూర్య. ర్యా అంటే ఇందులో ఆ నచ్చి ఉంది కదా, ఆకి ఉకారం పరంబైంది, ఊ అనేది పరంబైంది అనుకోండి, ఓ అనేది వస్తుంది. సూర్యోదయం. ఇతర ప్లస్ ఇతర. ఇతరేతర. రే అనేది వచ్చింది కదా, ఇతరేతర. రా అంటే ఇందులో ఆ నచ్చి ఉంది కదా, ఆకి ఈ పరంబైతే ఏ అనేది వస్తుంది, ఇతరేతర. నెక్స్ట్ దేవేంద్రుడు. దీన్ని విడదీస్తే దేవ ప్లస్ ఇంద్రుడు. దేవ అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆకి ఈ పరంబైంది అనుకోండి, ఏ అనేది వస్తుంది,
ఆకి ఈ పరంబైంది అనుకోండి, ఇగో దేవేంద్రుడు, ఏ అనేది వచ్చింది కదా, దేవేంద్రుడు. అలాగే నెక్స్ట్ పురుషోత్తముడు, పురుష ప్లస్ ఉత్తముడు, పురుషోత్తముడు. షా అంటే ఇందులో షా అంటే ఆ అనే సౌండ్ ఉంది కదా చివరిన, ఇగో ఆ, ఇందులో మొదటి అక్షరం ఊ పరంబైంది అనుకోండి, ఓ, పురుషోత్తముడు. నెక్స్ట్ దేశోద్ధారకులు, దేశ ప్లస్ ఉద్ధారకులు, దేశ. ష అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఆకి ఊ అనేది పరంబైంది అనుకోండి, ఓ అనేది వస్తుంది, దేశోద్ధారకులు. నెక్స్ట్ హితోక్తి, హితోక్తి అంటే హిత, ఇందులో ఆ అనే వచ్చింది కదా, హిత. త అంటే లాస్ట్కి చివరిన ఆ అనే సౌండ్ వచ్చింది కదా, ఆకి ఊ అనేది పరంబైంది అనుకోండి, ఓ అనేది వస్తుంది, హితోక్తి. మహోజ్వలం, మహా, హ అంటే ఇందులో ఆ అని వచ్చింది కదా, ఊ పరంబైంది అనుకోండి, ఓ అనేది వస్తుంది, మహోజ్వలం. గుణసంధి అంటే ఏంటిదంటే ఆలకు ఆకి కానీ ఆకి కానీ ఈ ఊరులు పరంబైతే ఏ ఓ ఆర్లు వస్తాయి. సవర్ణ దీర్ఘ సంధికి సూత్రము, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం అగును. అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరంబైతే దీర్ఘం అనేది వస్తుంది. దీర్ఘం వచ్చింది అనుకో అది సవర్ణ దీర్ఘ సంధి, లేకపోతే కాదు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.